నిర్ణయాలు అనే కార్యక్రమం మీద మీతో మాట్లాడే అవకాశం వచ్చినందుకు వెరీ హ్యాపీ టు. నిన్న మాట్లాడినటువంటి వీడియోకి ఇదే ఛానల్లో అమరావతి గళం ఛానల్లోనే నేను నిన్న మీతో మాట్లాడినప్పుడు అదే ఛానల్లో ఒక థంబ్నెయిల్ చూశాను. చాలా నవ్వొచ్చింది నాకు. ప్లేటు మార్చిన శ్రవణ్, జగన్మోహన్ రెడ్డిని ఆట ఆడుకున్న శ్రవణ్ కుమార్ అని. నేను ఏ ఛానల్లో నుంచి అయితే ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తున్నానో అదే ఛానల్ వాళ్ళు ఈ థంబ్నెయిల్ పెట్టేటప్పటికి నాకు ఒకసారిగా ఆశ్చర్యం అనిపించింది. ప్లేటు మార్చిన శ్రవణ్ అంటే దాని మీద ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. నేను ప్రతి కామెంట్కి, ప్రతి వ్యక్తి వేసే ప్రశ్నకి సమాధానం చెప్పను, కానీ నేను వెళ్ళాలి అనుకుంటున్నటువంటి దారి, నేను వెళ్ళాలి అనుకుంటున్నటువంటి విధానం, నేను ఎవరిని వ్యక్తిగతంగా కామెంట్ చేయకుండా ప్రభుత్వ విధానాలని ప్రశ్నించుకుంటూ వెళ్ళాలి అనేది నా ఉద్దేశం. నేను ఈ సందర్భంగా మీతో ఈరోజు మనసు విప్పి మాట్లాడాలని అనుకుంటున్నాను. అంటే ఫార్మల్గా ఏదో మాట్లాడుతున్నాం కాబట్టి మాట్లాడకుండా మీతో నేను ఒక మిత్రుడిలాగో లేకపోతే మీ ఇంట్లో ఒక వ్యక్తిలాగో మీతో మాట్లాడాలనుకుంటున్నాను. చాలామంది కామెంట్ల రూపంలో కానీ మిత్రులు కానీ నాకు ఇచ్చే సలహా ఏంటి అంటే, నువ్వు పిచ్చోడు అయిపోయావా ఏంటి, తెలుగుదేశం పార్టీని తిడతావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడతావు, భారతీయ జనతా పార్టీని తిడతావు, జనసేన ప్రభుత్వాన్ని తిడతావు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడతావు, ఈ 5 ప్రభుత్వాలను తిడతావు. ఈరోజు ఒక మాట మాట్లాడతావు, రేపు ఒక మాట మాట్లాడతావు, ఎల్లుండి ఒక మాట మాట్లాడతావు. నీకు కొద్దిగా ఏమైనా మతిస్థిమితం తప్పిందా ఏంటి అని కామెంట్లు చేసేవాళ్ళు, నా పక్కన సెటైర్లు వేసుకునేవాళ్ళు మాటలు నాకు అర్థమవుతున్నాయి. నేను మీ ద్వారా ఈ కామెంట్లు చేసేటువంటి వ్యక్తులకి ఒక చిన్న విన్నపం చేయాలని అనుకుంటున్నాను. సోదరులారా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. 1956వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956వ సంవత్సరంలో ఏర్పడింది. 1956వ సంవత్సరం నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి 2 కులాలు మాత్రమే. అడపాదడపా ఎస్సీలో నుంచి బీసీలో నుంచి ముఖ్యమంత్రి అయినప్పటికీ అది కేవలం 1 సంవత్సరం 2 సంవత్సరాలే తప్ప 1956 నుంచి 95% మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు 2 కులాలకు సంబంధించిన, 2 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా సింహభాగం రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు పరిపాలించారు. హైదరాబాద్ రాజధానిగా మన రాష్ట్రం 1956వ సంవత్సరం ఏర్పడితే 2014 సంవత్సరం వరకు హైదరాబాద్ రాజధానిగా మన రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది. కోస్తా జిల్లాల్లో 13 జిల్లాలు ఉంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, తెలంగాణలో 13 జిల్లాలు ఉన్నాయి. సో కోస్తా రాయలసీమ కలిపి 13 జిల్లాలు, తెలంగాణలో 10 జిల్లాలు కలిపి మొత్తం 23 జిల్లాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రమారమి 1-2 సంవత్సరాలు మినక మొత్తం సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. నేను సామాజిక వర్గంని నేను అనటంలో ఆ వర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు పరిపాలించారు. ఈ పరిపాలించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2014 సంవత్సరం వరకు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు సామాజిక నేపథ్యం కలిగినటువంటి ముఖ్యమంత్రులు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలకు కానీ లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలకు కానీ ఈ రాష్ట్రాలకి చేసినటువంటి మంచి ఏంటి అని
ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా చెప్పగలదా? ఒక్కసారి మన ఆత్మవిమర్శ చేసుకొని అడుగుదాం. నేను తెలంగాణ విడిపోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడను. మన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాల గురించి మాట్లాడతా. మన రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2014 తరకు పరిపాలించినటువంటి ఆంధ్ర పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ ఆంధ్ర పాలకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అయినా డెవలప్ చేశారా? మనస్సాక్షిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ మనస్సాక్షిగా గుండె మీద చేసుకొని ఈ రాష్ట్రానికి 13 జిల్లాల రాష్ట్రానికి మీ నాయకులు ఐదర్ చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, రాజశేఖర్ రెడ్డి కావచ్చు, సోకాళ్ళు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అయిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈ 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీ నాయకుల వల్ల ఒడిగింది ఏంటి? ఈ రాష్ట్రానికి 13 జిల్లాల్లో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టుమని 10,000 మందికి ఉపాధి ఇవ్వగలిగిన ఒక ఫ్యాక్టరీని సృష్టించలేకపోయినారు. ఈ రాష్ట్రంలో ఉపాధి సృష్టించలేకపోయారు. 970 ఇంచుమించుగా భారతదేశంలోనే అత్యంత రెండవ కోస్టల్ కారిడార్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసుకుని వెళ్ళిపోయి ఈరోజు ఉపాధి కోసం హైదరాబాద్ పరిగెత్తాలి, డిగ్రీ చదివితే హైదరాబాద్ పరిగెత్తాలి, పీజీ జరిగితే హైదరాబాద్ పరిగెత్తాలి, బీటెక్ చదివితే చెన్నై కానీ చెన్నై కానీ పూణే కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ పరిగెత్తాలి. ఈ రాష్ట్రాల్లో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కనీసం పట్టుమని 10,000 మందికి ఉపాధి కల్పించేటువంటి ఉపాధి రంగాన్ని డెవలప్ చేయలేకపోయినారు, పారిశ్రామిక రంగాన్ని డెవలప్ చేయలేకపోయినారు, ఉత్పాదక రంగాన్ని డెవలప్ చేయలేకపోయినారు, విద్యను డెవలప్ చేయలేకపోయినారు, ఉపాధి పెంచలేకపోయినారు, రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పెంచలేకపోయారు, పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచలేకపోయారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయలేకపోయినారు, పండించిన పంటకి గిట్టుబాటు ధర దొరకటం లేదు, రైతులు అన్నమో రామచంద్రాన్ని కష్టపడి పడుతుంటే ఏంటయ్యా మీ విజనరీ ముఖ్యమంత్రులు చేసింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? సమాధానం చెప్పండి. ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి పార్టీలని మీరు ఇంద్రులు చంద్రులని పొగడాలా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి తెలుగుదేశం పార్టీని, సర్వనాశనం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అత్యంత దురదృష్టకరంగా దేశాన్ని మార్చినటువంటి కాంగ్రెస్ పార్టీని, రాష్ట్రాల్లో దేశాల్లో మతాన్ని ప్రబోధించేటువంటి భారతీయ జనతా పార్టీని ఈరోజు ఇంద్రులు చంద్రులుగా నెత్తి మీద పెట్టుకుని మొయ్యాలా? అంటే ఈ 4 పార్టీలను మొయ్యలేకపోతే వాడు వేస్టా, వాడు మెంటలోడా, వాడు పనికిరాడా, వాడు రాజకీయాలు చేయడానికి అర్హత లేదా? ఏదో ఒక రాజకీయ పార్టీ సంకనక్కాలా, ఏదో ఒక రాజకీయ పార్టీ నెత్తినెక్కాలా, ఏదో ఒక రాజకీయ పార్టీ నెత్తి మీద పెట్టి మొయ్యాలా, ఏదో ఒక రాజకీయ పార్టీ నాయకుడు బూట్లు నాకాలా? బూట్లు మీరు నాకండి, నాకాల్సిన అవసరం నేను కానీ నా వెనుకున్నటువంటి తమ్ముళ్ళకి అన్నలకి లేదు. మీరు నాకండి బూట్లు కావాలంటే. ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యకర్తలుగా చంద్రబాబు నాయుడు పెద్ద విజనరీ లీడర్, చంద్రబాబు నాయుడు భారతదేశానికి చాలా పెద్ద గొప్ప విజనరీ లీడర్, భారతదేశంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి పొడిచినటువంటి పొడుపు ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమనండి వచ్చి. మా నాయకుడు చాలా గొప్ప నాయకుడు, 125 అడుగుల విగ్రహం పెట్టాడు, అంబేద్కర్ వారసుడు, అభినవ అంబేద్కర్ అని చెప్పిన మీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పనికి మాలిన పద్ధతి తెలియని ప్రభుత్వం ఎలా నడపాలో తెలియని ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రిని అడగండి. మీ ముఖ్యమంత్రిని అడగండి. మీరు ఈ రాష్ట్రానికి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ముఖ్యమంత్రులుగా మీ గొప్ప నాయకులుగా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని నెత్తిని పెట్టుకొని పూజించేటువంటి మీరు ఈ రాష్ట్రానికి మీ మంత్రులుగా మీ నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎరగదీసింది ఏంటి, పొడిసింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి స్టాటిస్టికల్ రిపోర్ట్స్ తోటి. మీ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెప్పింది ఏందయ్యా? ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో పట్టుమని 10,000 మందికి ఉపాధి కల్పించే ఉపాధి రంగం లేదు. కనీసం డిగ్రీ చదివిన పిల్లడికి, బీటెక్ చదివిన పిల్లలకి ఉద్యోగాలు లేవు. కనీసం బీటెక్ 1,25,000 మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా బీటెక్ విద్యార్థులు బయటకు వస్తుంటే 1,25,000 మంది బీటెక్ విద్యార్థులకి కనీసం 100 ఉద్యోగాలు కల్పించలేని మీ చంద్రబాబు నాయుడు దేనికయ్యా గంగలో దూకమనండియా? మీ చంద్రబాబు నాయుడు విజను దేనికోసమయ్యా? మీ నాయకుడు పెద్ద గొప్ప అని మాట్లాడతారు. దేనికోసమయ్యా మీ యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప అని మాట్లాడతారు. మీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేసినట్టు దుర్మార్గాలు చూడండి. కొన్ని వందల మంది దళిత బిడ్డలను కొట్టి చంపేసి ఈ రోజున 125 అడుగుల విగ్రహం పెడితే మీ నాయకుడు చాలా గొప్ప అని పొగడాలా? మీ చంద్రబాబు నాయుడు చాలా గొప్ప అని పొగడాలా? ఈ రాష్ట్రంలో మంచో చెడో అని రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పవసరం లేదా? అంటే చంద్రబాబు నాయుడు తంతే జగన్మోహన్ రెడ్డి తంతే చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరు తంతే పవన్ కళ్యాణ్, ఆ పవన్ కళ్యాణ్ తంతే నరేంద్ర మోడీ తంతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ. మీ పార్టీల హయాంలో ఈ దేశం, ఈ రాష్ట్రం డెవలప్ అయిన విధానం ఏంటో స్టాటిస్టికల్ రిపోర్ట్ తోటి చూపించమని అడుగుతున్నా.
మీ దగ్గర సమాధానాలు లేవు. మాట్లాడితే ఇద్దరు ఎవడైనా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేయాలి, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలి. ఎవడైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి 1951లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు అడగల? ఆ రోజున కాంగ్రెస్ పార్టీలోకి నువ్వు ఎందుకు రాలేదయా? అందుకనే కాబోలు ఓడిచింది. అంటే అంబేద్కర్ లాగా ఎవరైనా ఒక రాజకీయం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఒక రాజకీయం చేయాలి అనుకుంటే మీకు కడుపు నొప్పా? ఆ రాజకీయం చేయటానికి అవకాశం లేదా? 2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం నుంచి 2023 నవంబర్ వరకు ప్రతిరోజు మీడియాలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేసే దుర్మార్గ చర్యలను ఖండించాను. నేను మరలా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, నేను ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని. నాతో చాలామంది సోదరులు వెల్కమ్ చేస్తున్నారు. సార్, మీకు ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు రాష్ట్రంలో ఇదే మాట నిలబెట్టుకోండి. 200 కాన్స్టిట్యున్సీల్లో 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలు 175 కాన్స్టిట్యున్సీలో పోటీ చేయండి. ఖచ్చితంగా ప్రజలు మీ వెంట ఉంటారు. కనీసం కాన్స్టిట్యున్సీలో 5,000 మంది ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 10,000 మంది మీకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఓట్లు ఖచ్చితంగా మీకు వేస్తారు. మీ వెనక ప్రజలు ఉంటారు. 15 లక్షల ఓట్లతోటి ఈ రాష్ట్రంలో మీరు ఒక బలీయమైన శక్తిగా ఎదుగుతారని కొన్ని వేల మంది సోదరులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగబద్ధంగా పరిపాలించబడాలనుకునే వాళ్ళు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా నన్ను మద్దతు ఇచ్చేటువంటి 100 మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, లక్షల మంది రేపు నాతో నడవబోతున్నారు. మీరు ఊపేటువంటి ఉడతూపులకు భయపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావాలంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బూట్లు నాకండి. మీరు కావాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి బూడిగం చేయండి. కానీ జై భీమ్రావ్ భారత్ పార్టీ మాత్రం స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి పార్టీ, నేను స్వతంత్ర భావాలు కలిగినటువంటి వ్యక్తిని అని మాత్రం నా తమ్ముళ్ళకి, నా అన్నలకి, నా అక్కలకి, నా చెల్లెళ్ళకి, నన్ను ప్రేమించే వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు దురదృష్టకరమైనటువంటి పరిపాలన చేసింది కాబట్టే కదా 23 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టినారు. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఈ రాష్ట్రంలో పరిపాలన బాగా చేస్తున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు 151 సీట్లతో అధికారంలోకి వచ్చేది? ఈరోజు తాడికొండలో అద్భుతంగా పరిపాలన చేస్తున్నట్టయితే అమరావతి ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించున్నట్టయితే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయేది? దీని మీద మనం ప్రజలు ఆలోచించుకోమా? ఎవరైనా ఒక వ్యక్తిగతంగా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీలో 175 కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలి అనుకుంటే వాడు పిచ్చోడా? వాడికి రాజకీయాలు తెలియవా? అంటే ఈ రోజు వరకు మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండి ప్రతిరోజు పచ్చిబూతులు నారా లోకేష్ని, అమ్మనా బూతులు చంద్రబాబు నాయుడిని తిట్టిన వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీటు రాకపోతే వాళ్ళు ఒక్కరోజు ప్రజా సమస్యల కోసం పోరాటం చేయకపోయినా, ఒక్కరోజు ప్రజల కోసం పోరాటం చేయకపోయినా, ఒక్కరోజు మీ పార్టీ మీద దాడి చేస్తుంటే పోరాటం చేయకపోయినా, ఒక్కరోజు ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల మీద, బహుజన బిడ్డల మీద, ప్రజాస్వామ్యవాదుల మీద దాడి చేస్తున్నప్పుడు దానికి అండగా నుంచున్న వాళ్ళు ఎమ్మెల్యేలు కాబట్టి, వాళ్ళు మినిస్టర్లు కాబట్టి, వాళ్ళు మంత్రులుగా పనిచేశారు కాబట్టి, అక్కడ సీటు దొరకలేదు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి సీట్ ఇచ్చేటువంటి వ్యభిచార రాజకీయాలు, ప్రాస్టిట్యూట్ రాజకీయాలు చేసేది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్. మీరు సిగ్గు తెచ్చుకోవాలి. మీ నాయకులకి గడ్డి పెట్టాలి తప్ప నాకు కాదు. సలహాలు ఇవ్వాల్సింది నా మీద కాదు, కామెంట్లు చేయాల్సింది. అరే దుర్మార్గులారా, మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి అమరావతి మహిళల మీద, సోదరిమణుల మీద లాఠీ ఎత్తిచ్చి బట్టలు ఊడదీసి పిచ్చి కొట్టించి వేల కేసులు పెట్టించినటువంటి అమరావతి మహిళా సోదరుల మీద, అమరావతి మహిళా సోదరిమణుల మీద వాళ్ళందరినీ కూడా దుర్మార్గంగా కేసులు పెట్టించి వాళ్ళని దుర్భాషలాడి పోలీస్ స్టేషన్లో బంధించి వాళ్ళని నానా యాగి చేసి 4 సంవత్సరాల 6 నెలల తర్వాత ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీకి ఓటేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని ఆవిడని పక్కన కూర్చొని ఆవిడతోటి రాజకీయాలు చేయాలనుకున్న మీవి ఊసరవెల్లి రాజకీయాలు, మీ నాయకుడివి ఊసరవెల్లి రాజకీయాలు, కానీ నావి కాదు. ఈరోజు వస్తున్నటువంటి రాజకీయాలు చేసేటువంటి ప్రాస్టిట్యూట్ రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ, వ్యభిచార రాజకీయాలు చేస్తుంది నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు. మీరు కానీ నేను కాదు. 4 సంవత్సరాల 10 నెలల పాటు ప్రభుత్వం మీద పోరాటం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ప్రతి దుర్మార్గాన్ని, ప్రతి దుశ్చర్యల్ని, ప్రతి ప్రజాస్వామ్య
అప్రజాస్వామిక చర్యల్ని ఈరోజు ప్రతిరోజు కూడా మీడియాలో కూర్చొని వందల వేల కేసులు వేసి వేలాది ఎకరాలు రైతుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతుల ఎకరాలు ప్రభుత్వం లాక్కోకుండా మైనార్టీల కోసం, ముస్లిమ్స్ కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదల కోసం వేలాది కేసులు వేసి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం చేసినటువంటి ఏకైక వ్యక్తి జడా శ్రవణ్ కుమార్. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, వరప్రసాద్ దగ్గర నుంచి, అనితారాణి దగ్గర నుంచి, సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి, కిరణ్ కుమార్ దగ్గర నుంచి, అచ్చెన్న దగ్గర నుంచి రాష్ట్రంలో జరిగే ప్రతి అట్రాసిటీ మీద ఇదిగో పుస్తకం. శ్రవణ్ కుమార్ చరిత్ర ఇది. 2019 నుంచి రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి జడా శ్రవణ్ కుమార్ జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడి చరిత్ర ఇదిగో పుస్తక రూపంలో. ఎన్ని వేల కేసులు వేసామో, ఎన్ని వందల రౌండ్ టేబుల్ పెట్టామో మేధావులతోటి, మహిళలతోటి, వృద్ధులతోటి, వికలాంగులతోటి, విద్యార్థులతోటి, నిరుద్యోగులతోటి, ఉద్యోగస్తులతోటి ఈ రాష్ట్రంలో కొన్ని వేల రౌండ్ టేబుల్, వందల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పెట్టి మేధోమదనం చేసి ప్రతి సమస్య అంటే సమస్య దగ్గరకు వెళ్ళి ప్రతి కేసులు వేసి రాజకీయంగా, న్యాయంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాబద్ధంగా పోరాటం చేసి రోడ్ల మీద కూర్చొని ఈ రాష్ట్రంలో నిజమైన ప్రజాస్వామ్య ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి వ్యక్తి జడా శ్రవణ్ కుమార్. పార్టీ జై భీమరావు భారత పార్టీ తప్ప కరోనాలో ఇంట్లో కూర్చొని యోగా చేసుకున్న చంద్రబాబు నాయుడు, సైక్లింగ్ చేసుకున్నటువంటి నారా లోకేష్, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాత్ర పోషించింది. ఈ మాట ఎవరైతే ప్లేటు ఫిరాయించాడు అని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళు మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఎస్, నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. 2019 నుంచి 2023 వరకు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించా. ఈరోజు రాజకీయాలు 3 నెలల సమయం. ఈ రాజకీయాల్లో నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగేటప్పుడు నేను ప్రతిపక్షాలు చేసినటువంటి మాటలు, పాలకపక్షం చేసినటువంటి తప్పులు, రాజకీయ పార్టీలు చేసినటువంటి తప్పులు ప్రజలకు నేను విశదీకరించకపోతే, ప్రజలకు చెప్పకపోతే ఓటు అడిగే నైతిక అర్హత నాకు ఎక్కడ ఉంటుంది? ఈరోజు నేను ఓటు వెళ్ళి తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పాలా? ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. అంటే 2019 నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాం కాబట్టి తెలుగుదేశం మాత్రమే మెజారిటీగా మొత్తం స్థానాలు సంపాదించుకోవాలి, తెలుగుదేశం మాత్రమే మొత్తం ప్రభుత్వ వ్యతిరేకత బంగారుపల్లిలో తీసుకొచ్చి పెట్టిస్తే మొత్తం తినేయాలి, చంద్రబాబు నాయుడు ఇంద్రుడు, ఆయన కొడుకే చంద్రుడు, కాబట్టి ఇంకా ఎవ్వరూ కూడా ఈ రాష్ట్రంలో పరిపాలించడానికి అర్హత లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించడానికి అర్హత లేదు అంటే ఎట్లా? ఎస్, 2014-19 నుంచి 2023 వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. రేపొద్దున ఇంకొక 3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ఉన్న సందర్భంలో నేను కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఓటు అడగాలి, నా అభ్యర్థులు కూడా ఓటు అడగాలి. ప్రభుత్వం ఏం చేసింది, దుర్మార్గాలు చేసింది అని చెప్పడంతో పాటుగా 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గురించి, తెలుగుదేశం పార్టీ గురించి ప్రజలకు విశదీకరించకపోతే, ప్రజలకు చెప్పకపోతే, ప్రజలకు జరిగిన చెడేంటి అని చెప్పకపోతే నేను ఏ విధంగా నా పార్టీకి ఓటేమని అడుగుతానన్న కామన్ సెన్స్ కూడా మీకు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు. ఈ క్లారిఫికేషన్ కూడా నన్ను నమ్ముకొని నా కోసం ఎదురు చూస్తున్నటువంటి సోదరులు పిడికడి జనాలకు మాత్రమే. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించకూడదు. కాంగ్రెస్ పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ 350 స్థానాల్లో కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీని ప్రశ్నించకూడదు. పవన్ కళ్యాణ్ లాగా భారతీయ జనతా పార్టీకి ఎస్ ఏమవుతుందయ్యా, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసి 2014లో పార్లమెంట్లో తలుపులేసి తెలంగాణను విడగొట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొండి చేయించి ప్రత్యేక హోదా ఇస్తాను అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదాగా విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ పెట్టగలిగిన అవకాశం లేదా? విభజన హామీలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఒక చట్ట ప్రకారం మనకి విభజన హామీలు కేంద్ర ప్రభుత్వంలో చట్టంలో ఎందుకు పెట్టలా? అంటే పోలవరం జాతీయ హోదాని ఇస్తూ దాన్ని చట్టంలో చేసిన వాళ్ళు ప్రత్యేక హోదాని ఎందుకు చట్టం చేయలా? దీన్ని కాంగ్రెస్ పార్టీని మనం అడగొద్దా? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రంలో ఈరోజు బిడ్డలు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక సర్వనాశనం అయిపోతానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? సోనియా గాంధీ కాదా? అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరో ఒక ఆమెను తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతలు ఇస్తే పొలవమని అందరూ వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీకి సాగిలపడాలా? ఇలాంటి లుచ్చా రాజకీయాలు, ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు జై భీమరావు భారత్ పార్టీ చేయదు. బికాజ్ జై భీమరావు భారత్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని ఎజెండాగా చేసుకొని నడిచేటువంటి పార్టీ. ఈ పార్టీ ఇంకొక పార్టీ
యొక్క భావజాలాన్ని మొయ్యజాలదు. ఇంకొక పార్టీ అప్రజాస్వామికంగా పరిపాలన చేసే పార్టీకి ఏ విధంగానూ ఓటు వేయమని అడిగే ప్రసక్తి లేదు. అప్రజాస్వామికంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేసి ప్రజలను పరిపాలన ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల అత్యున్నతమైన అధికారాన్ని సర్వనాశనం చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకునే ఏ పార్టీకి జై భీమ్రావ్ భారత్ పార్టీ సపోర్ట్ చేయదు, ఏ పార్టీ భావజాలాన్ని మొయ్యదు. జై భీమ్రావ్ భారత్ పార్టీ స్వతంత్ర పార్టీ. ఈ పార్టీ 2024లోను 2029లోను 2034లోను 2039 వరకు ఊపిరున్నంత వరకు పార్టీ స్థాయి ఉన్నంత వరకు ఒంటరిగా పోరాటం చేస్తుంది. ప్రతి పార్టీ యొక్క ఆలోచనలు ప్రజల ముందు పెట్టడానికే ప్రయత్నం చేస్తుంది. వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది? ఎస్, రేపు 2024లో నేను నుంచోబెట్టిన ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక్క ఓటు వచ్చింది. వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది? ఒక్క ఓటు వస్తే ఏమవుతుంది? ఎస్, ప్రతి విజయం కూడా ఒక్క ఓటుతోనే మొదలవుతుంది. ప్రతి విజయం ఒక ఓటుతో మొదలవుతుంది. ఆ ఒక్క ఓటుతో మొదలైన విజయం ఒకనాటికి లక్షల ఓట్లకు చేరుతుంది. ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. ఆ కాన్ఫిడెన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులుగా మాకుంది. వాట్ విల్ హ్యాపెన్? మా బ్రతుకులు మేము బ్రతకగలుగుతున్నాం. ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోవటం లేదు. ఎవరి గురించి మాట్లాడాల్సిన పని లేదు. మీ లుచ్చా రాజకీయాలు, మీ లుచ్చా పార్టీలు చేసేటువంటి రాజకీయాలకి తలగ్గాల్సిన అవసరం లేదు. జడా శ్రావణ్ కుమార్ జై భీమ్రావ్ భారత్ పార్టీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి పార్టీ. ఎస్, రేపొద్దున రాజకీయంగా, రేపొద్దున ప్రజాస్వామ్యంగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఖచ్చితంగా రిప్రజెంట్ చేస్తాం. ఆ ఇన్సిడెంట్ని కలిసి అందరం కూడా పోరాటం చేస్తాం. రేపొద్దున తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చిందంటే, రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఒక అంశం మీద ఏదైనా ఒక దుర్మార్గం జరిగినప్పుడు రేపొద్దున ఆ దుర్మార్గం మీద కలిసి పనిచేయాల్సి వస్తే కలిసి పనిచేస్తాం. అంశం వరకు మాత్రమే, కానీ రాజకీయంగా కాదే. ఎస్యూ మూమెంట్ రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్రంలో అధికారంలో ఏం బీగుతారు? ఏం చేస్తారు? ఏమవుతుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద 2019 నుంచి 2024 వరకు పోరాడినట్టుగా రేపొద్దున మీ ప్రభుత్వం మీద కూడా పోరాడతాం. మీ ప్రభుత్వంలో మళ్ళీ దళితులకు అన్యాయం జరుగుతాయి. మీ ప్రభుత్వంలో మళ్ళీ బహుజనులకు అన్యాయం జరుగుతాయి. మీ ప్రభుత్వంలో మళ్ళీ ముస్లింలు చచ్చిపోతారు. మీ ప్రభుత్వంలో మళ్ళీ అమరావతి రైతులకు సంకనాకి ఇచ్చేస్తారు. మీ ప్రభుత్వంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత బిడ్డలను కొట్టి చంపేస్తారు. మీ ప్రభుత్వంలో మళ్ళీ రేపొద్దున దళిత బిడ్డలకు రావాల్సిన స్కీములను రద్దు చేస్తారు. మీ ప్రభుత్వంలో ఎవరైతే దళితులు ఈరోజు మీ భుజాల మీద మిమ్మల్ని మోసుకుంటున్నారో వాళ్ళందరూ బుద్ధ విగ్రహాల్లాగా నుంచొని రేపొద్దున తెలుగుదేశం పార్టీ మాకేం చేయలేదని తెలుగుదేశం పార్టీని పచ్చిబూతులు తిట్టి తెలుగుదేశం పార్టీ మాకు అధికారం ఇవ్వలేదు, తెలుగుదేశం పార్టీ మాకు పదవి ఇవ్వలేదు. ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో అధికారం వస్తుంది, తెలుగుదేశం పార్టీలో పదవి వస్తుంది, తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు అంటే ఎవరైతే పార్టీ రేపొద్దున అధికారంలోకి వస్తే మాకు పదవులు వస్తాయని మీడియాలో మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ కూడా నేను ఒక మాట చెప్తున్నా. అరే నాయనలారా, మీరందరూ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు. నేను మీకు ఇంకొక మాట చెప్తున్నా. 2024 తర్వాత ఏ క్షణమైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క వికెట్ డౌన్ అవుతూ ఉంటుంది. చూడండి, ఈ ఒక్కొక్క వికెట్ డౌన్ అయిన ఒక్కొక్క వికెట్ చంద్రబాబు నాయుడిని పచ్చిబూతులు తిట్టడం మొదలు పెడతా ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను సోదరులారా, మీరు ఏ వీడియో అయినా సరే, నేను 2019 నుంచి నాకు తెలిసి కొన్ని వేల వీడియోలు చేశా. ఎందుకంటే ప్రజలకి కొన్ని వాస్తవాలు మరొకసారి గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. 2019 నుంచి 2023 వరకు కొన్ని వేల వీడియోల్లో, కొన్ని వేల డిబేట్లో నేను పాల్గొన్నా. ఏ ఒక్క డిబేట్లో అయినా సరే, ఏ ఒక్క వీడియోలో అయినా సరే చంద్రబాబు నాయుడు ది గ్రేట్ లీడర్ అని కానీ, చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని కానీ, తెలుగుదేశం పార్టీ మాత్రమే, జనసేన పార్టీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగల శక్తి ఉన్నదని కానీ, నేను ఏ రోజైనా చంద్రబాబు నాయుడు మీటింగుల్లో పాల్గొనటం కానీ, ఏ రోజైనా చంద్రబాబు నాయుడిని ఆంతరంగికంగా కలవటం కానీ, ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ప్లాట్ఫామ్ని షేర్ చేసుకోవటం కానీ, తెలుగుదేశం భావజాలాన్ని మోస్తూ తెలుగుదేశాన్ని నేను తెలుగుదేశంలోకి వెళ్ళాలి అనుకున్నాను కానీ, తెలుగుదేశంలో నాకు టికెట్ కావాలి అనుకున్నాను కానీ, రేపు అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ నాకేదో ఒక పదవి ఇస్తుందని కానీ ఏ రోజైనా ఎక్కడైనా నేను మాట్లాడినట్టు, తెలుగుదేశం పార్టీని పొగిడినట్టు మీరు ఒక్క వీడియోలో ఒక్క సెంటెన్స్ నాకు కనుక చూపించగలిగితే నేను నా ముఖాన్ని మీడియాలో ఇంకా చూపించను. కానీ ఒక్కటి మాత్రం నేను ఒప్పుకుంటా, నేను 2014 నుంచి 2019 నుంచి 2023 వరకు మాట్లాడిన ఏ వీడియోలో తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సీపీ లాగా విమర్శించలా.
ట్రూ, నేను ఇప్పటికి ఒప్పుకుంటున్నా. ఒక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ప్రతిపక్షాలుగా ఉన్న నేను, జనసేన, తెలుగుదేశం మేము కొట్టుకోవటాని వల్ల ప్రజా సమస్యలు తీరవు. మేమందరం కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేయగలగాలి. అయితే జనసేనని విమర్శించడానికి కారణం జనసేన భారతీయ జనతా పార్టీ క్లచెస్లో ఉన్న కారణంగా, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మాట్లాడని కారణంగా, భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ మా ఓట్లన్నీ మీకు ఏపిస్తాము, నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వండి అని అడుగుతున్న కారణంగా నేను పవన్ కళ్యాణ్ విమర్శించాను తప్ప వ్యక్తిగతంగా నేను ఏ సందర్భంలోనూ కూడా తెలుగుదేశం పార్టీని విమర్శించలా. ఇది ఒప్పుకుంటాను. నేను ఎందుకు విమర్శించలా? ప్రతిపక్షంగా ఉన్న వ్యక్తులను విమర్శించడం తప్పు. కానీ ఈ రోజున నేను ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేను తెలుగుదేశాన్ని కూడా నా శత్రువుగా చూడాల్సిన ఆవశ్యకత ఉన్నది. జనసేనను కూడా, భారతీయ జనతా పార్టీని, ఇవన్నీ కూడా నా ప్రత్యర్థి పార్టీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా మిగతావన్నీ ప్రత్యర్థి పార్టీలు కాబట్టే ప్రత్యర్థి పార్టీలను విమర్శించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు విమర్శ చేస్తున్నా. ఎందుకంటే రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఓటు అడిగేటప్పుడు నేనేం చేయగలనో చెప్పాలి, మిగతా రాజకీయ పార్టీలు ఏం చేయలేదో ప్రజలకు చెప్పాలి అనేది ఒక భావజాలాన్ని అర్థం చేసుకోమని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను. అఫ్కోర్స్ ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. సరే, నేను ఎప్పుడు కూడా వ్యూస్ ఎంతమంది వస్తాయి, కామెంట్లు ఎలా వస్తాయి, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, దీనివల్ల మనకి ఇది పెద్ద ఛానలా, ఏ రోజు నేను దాని గురించి ఆలోచించను. ఎందుకంటే మనలో నిజాయితీ ఉన్నప్పుడు, మనలో దమ్మున్నప్పుడు, నేను ఇప్పటి వరకు మాట్లాడిన ఏ వీడియోలో ఒక్క పేపర్ కూడా నా ముందు పెట్టుకోలే, ఒక్క పేపర్ కూడా నా ముందు పెట్టుకోలేదు, ఒక్క స్పీచ్ కూడా నేను ప్రిపేర్ చేయలేదు సోదరులారా. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్బెల్ట్ క్యారెక్టర్, ఇన్బెల్ట్ క్వాలిటీ. ఇన్బెల్ట్ క్వాలిటీ మాట్లాడమనండి మీ తెలుగుదేశం నాయకుడిని, సబ్జెక్ట్ మాట్లాడమనండి మీ చంద్రబాబు నాయుడిని, 40 సంవత్సరాల ఇండస్ట్రీని మాట్లాడమనండి, మీ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడమనండి, మీ పవన్ కళ్యాణ్ని మాట్లాడమనండి, మీ నారా లోకేష్ని మాట్లాడమనండి, మీ మిగతా సోకాళ్ళు నాయకుల్ని. రాష్ట్ర ప్రజలకి జరిగిన, నేను అంటే వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడలేకపోయినంత మాత్రాన నాయకులు కాదని నేను అనదలుచుకోలే. కానీ నేను అనేది ఏంటంటే ఈ రాష్ట్రం పట్ల ప్రేమ లేని మీకు, ఈ రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమ లేని మీకు 1956 నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీలన్నీ ఉన్నాయా? ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో ఎందుకు మీరు వైఎస్ఆర్పీని తిడతారు, తెలుగుదేశాన్ని తిడతారు, జనసేనని తిడతారు? తిట్టగా ఏం చేయాలండి? ఈరోజు 2024 సంవత్సరం వరకు కూడా ఎవరైనా పంట పండించినటువంటి పంటకి కనీసం గిట్టుబాటు ధర లేక ఒకరోజేమో ₹10 కేజీ టమాటా అమ్ముతున్నారు, ఒకరోజేమో ₹150 టమాటా అమ్ముతున్నారు. మొత్తం బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. రైతు దగ్గర నుంచి కొనేదేమో ₹2కి, కస్టమర్కి అమ్మేదేమో ₹25. మొత్తం ₹23 ఎక్కడికి వెళ్తుందండి? పంట పండించినటువంటి, కంది పండించినటువంటి రైతుకి, పత్తి పండించినటువంటి రైతుకి, మిర్చి పండించినటువంటి రైతుకి, వడ్లు పండించినటువంటి రైతుకి ఏమో కడుపు నిండా తినటానికి అన్నం లేదు. ఒక కింటా వడ్లైతే, ఒక కింటా కందిపప్పు ఏమో ₹2,000కి, ₹3,000 రైతు దగ్గర ఉంచుకొని అవి మార్కెట్లోకి వచ్చేటప్పటికి ₹25,000 అవుతుంటే ఎవరు బాగుపడుతున్నారు? ఏ దళారి బాగుపడుతున్నారు? వైఎస్ఆర్సీపీ దళారులు కదా బాగుపడుతుంది, తెలుగుదేశం దళారులు కదా బాగుపడుతుంది, జనసేన దళారులు కాదా బాగుపడుతుంది, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళారులు కాదా బాగుపడుతుంది? దళారుల వ్యవస్థ అంతా ఎవరు? మీ రాజకీయ నాయకులే కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే తెలుగుదేశంలో ఉంటారు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఇప్పుడు జనసేనకి ఒక 20 సీట్లు, 25 సీట్లు ఇస్తున్నాడు కాబట్టి పొలోమని మళ్ళీ జనసేన పార్టీలోకి మారటానికి, అంటే అవకాశవాద రాజకీయాలు చేసి పేద ప్రజల యొక్క పొట్ట కొట్టడానికి, పేద ప్రజల యొక్క రక్తాన్ని పీల్చడానికి ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి వాళ్ళే గద్దలు కదా ఈ రాజకీయ నాయకులు. ఒకసారి ఆలోచించండి సోదరులారా. వీళ్ళందరికీ నన్ను సపోర్ట్ చేయమంటారా? వీళ్ళందరికీ ఊడిగం చేయమంటారా? వీళ్ళందరూ బూట్లు నాకమంటారా? జీ హుజూర్ అని వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి బొకేలు వెళ్ళి పట్టుకోమంటారా? ఎట్లా అంటే వీళ్ళతో మాట్లాడకపోతే, వీళ్ళతో కలవకపోతే వాడు పిచ్చోడు, వాడు రాజకీయాలకు పనికిరాడు. ప్రతి వాళ్ళని విమర్శించుకుంటా పోతే మీ రాజకీయాలు మాకు అర్థం కాదు సార్. మీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. అర్థమయ్యేటువంటి ప్రజలకి, గుప్పెడు మంది ప్రజలకు అర్థమైతే చాలు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆల్టర్నేటివ్ వచ్చి తీరాల్సిందే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఐడియాలజీగా మార్చుకొని పరిపాలించేటువంటి నాయకుడు, పార్టీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎర్రకోట మీద జెండా ఎగరేయవలసిందే. భారతీయ జనతా పార్టీయో, కాంగ్రెస్ పార్టీయో ఈ సామాజికంగా వెనుకబెడతానానికి గురైపోయినటువంటి వ్యక్తుల్ని హక్కును చేర్చుకునే లేవు. ఈ రాష్ట్రంలో నిజమైన ప్రజాస్వామ్యం, సెక్యులరిజం రావాలి అంటే ఈ పార్టీలు అంతరించిపోవలసిందే.
భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీగా మతాన్ని ప్రచారం చేసే పార్టీగా ఈ దేశాన్ని పరిపాలించే అర్హత లేదు. భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని మోసేటువంటి ఇక్కడ ఉన్నటువంటి జనసేనకి, తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే అర్హత లేదు. ఎందుకు లేదు అంటే మీరు ఇన్ని సంవత్సరాలు పరిపాలించినా ఇంకా పండించిన పంటకి రైతుకి గిట్టుబాటు ధర లేదు సోదరులారా. ఈరోజు ఏ రైతు దగ్గరకన్నా లేని అడగండి. మరి ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత 2006లో స్వామినాథన్ కమిటీ చేస్తే స్వామినాథన్ కమిటీ పండించిన పంటకి గిట్టుబాటు ధర 1.5% ఇవ్వాలి అని చెబితే ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదయ్యా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ? ఎందుకు అడగటం లేదయ్యా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఈ రోజు వరకు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలుపరచకుండా ఈరోజు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకుండా పల్లెల్లో ఉన్నటువంటి రైతులు తమ పంటని చూసుకొని కన్నీళ్లు పెట్టుకొని తడిచిన ఒడ్లు కొనటానికి, ఎండిపోయిన పత్తిని కొనటానికి, ఎండిపోయిన మిర్చిని కొనటానికి, పాలిపోయిన పత్తిని కొనటానికి ఈరోజు రాష్ట్రంలో కనీసం రైతుల గోడు పండించుకునే నాదుడు లేనప్పుడు ఎందుకు మీకు ఓటేయాలని ప్రజలు అడగరా? ఎందుకు ఓటేయాలని నేను అడగాల్సిన బాధ్యత మీకు లేదా? అంటే 2014 నుంచి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు హయాంలో భారతదేశంలో రైతుల ఆత్మహత్యల్లో అత్యున్నత స్థానంలో తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టినటువంటి మీ ముఖ్యమంత్రి పెద్ద విజనరీ లీడరా? మీ మాజీ ముఖ్యమంత్రి 2019 నుంచి 2024 పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలు, దళిత రైతులు, లేకపోతే స్థిరీకరణ ఫండ్ 5,000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేస్తారని రైతులందరినీ నట్టేట ముంచినటువంటి మీ ముఖ్యమంత్రి పెద్ద విజనరీ లీడరా? మీ అందరికీ మళ్ళీ మేము ఓట్లు వేసి రాష్ట్ర ప్రజలు ఇవ్వాలా? రైతుల గురించి సమాధానం చెప్పండి సార్. నేను వస్తాను, 1 by 1 వస్తాను. రైతుల గురించి మాట్లాడటానికి సమాధానం చెప్పండి. ఏ పార్టీ రైతులకు న్యాయం చేస్తే ఇన్ని సంవత్సరాలలో ఇంకా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి అంటే పండించిన పంటకి రైతులకు గిట్టుబాటు కట్టక కడుపులో నీళ్లు, కళ్ళల్లో వచ్చే నీళ్లు కడుపు నింపుకొని అన్నమో రామచంద్ర అని ఆకాశం కోసం, ఆ వర్షం కోసం ఎదురు చూస్తూ పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకుండా ఎండిన పైరుకి నీరు లేకుండా, సాగునీటి వసతులు లేకుండా, ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు వర్షాధార పరిస్థితులు వస్తాయో, పండించిన పంటకు ఒకవేళ పంట ఎండిపోతే దానికి ఇన్సూరెన్స్ లేకుండా, క్రాఫ్ట్ లోన్ లేకుండా, సరైన ఎరువులు లేకుండా, మంచి ఎరువులు లేకుండా, వాటికి ఫెర్టిలైజర్స్ లేకుండా, రాష్ట్రం సహకార రైతులకు రుణాలు లేకుండా, ఇచ్చినటువంటి రుణాలకు మాఫీ కాకుండా రైతులు సర్వనాశనం అయిపోతుంటే వాళ్ళ గురించి ఆలోచించిన పార్టీ ఏ పార్టీ అయ్యా? మీ పార్టీ ఉందా? ఎందుకు ఆలోచించాలి మీ పార్టీల గురించి అని అడుగుతున్నా నేను. చెప్పండి సమాధానం. మీ పార్టీ లీడర్సు, మీ చంద్రబాబు నాయుడు పెద్ద విజనరీయా? మీ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చేసుకోవడానికి అత్యంత దుర్మార్గకరంగా మారినటువంటి నీచ నికృష్టుడు మీ చంద్రబాబు నాయుడు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అని చెప్తున్నాడు కదా, స్పష్టంగా కనీసం ఇచ్చినటువంటి హామీ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడానికి లేక ఈరోజు రైతులని నట్టేట ముంచుతున్నటువంటి నీచ నికృష్ట పనికిమాలిన ముఖ్యమంత్రి అవడని ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి. దేనికోసం చెప్పండి? మీ ముఖ్యమంత్రులుగా మీ పార్టీ అధ్యక్షులను పొగడాలి. నేను వరుసనే వస్తా, రైతుల దగ్గర నుంచి వస్తా. విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యార్థులు రాష్ట్రంలో ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ జరిగింది? ఎన్ని ఉపాధి అవకాశాలు కల్పించారు? మీరే కదా పరిపాలించింది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ప్రైవేట్ రంగంలో కానీ లేకపోతే ప్రైవేట్ ఆర్ పబ్లిక్ పార్టిసిపేషన్లో పీపీపీ రంగాల్లో కానీ ఈ రాష్ట్రం యొక్క ప్రగతి ఎంతో మీకు అర్థమవుతుందా? ఈ రాష్ట్రంలో పట్టుమని 10 ఉద్యోగాలు, 10,000 మందికి ఉద్యోగాలు కల్పించగలిగినటువంటి ఒక ఫ్యాక్టరీ ఉందా? ఒక్కసారి వెళ్ళి గుజరాత్ చూడండి అయ్యా, ఒక్కసారి వెళ్ళి పంజాబ్ చూడండి అయ్యా, ఒక్కసారి వెళ్ళి రాజస్థాన్ చూడండి అయ్యా, ఒక్కసారి వెళ్ళి ఢిల్లీ చూడండి అయ్యా. ఇప్పుడు ఈ దేశంలో ప్రగతిని సాధించి ఈ దేశంలో 78% 5 రాష్ట్రాల నుంచే, కేవలం 5 రాష్ట్రాల నుంచే ఉపాధి రంగం, ఉత్పాదక రంగం ముందు పడుతుంటే కింద నుంచి 17వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూర్చోబెట్టిన నీచ నికృష్టులు మీ పార్టీ నాయకులు. ఏం మాట్లాడతాం? మీ నాయకుల గురించి ఏం మాట్లాడతాం? నేను ఛాలెంజ్ చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి కానీ లేకపోతే మీ నాయకుడు ఎప్పుడో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడని ఎరగ తీసుకుంటారు కదా, ఏం చేశాడయ్యా ఉపాధి రంగానికి చెప్పండి? ఎన్ని ఉద్యోగాలు కల్పన చేశాడు? ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకొచ్చాడు?
ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు పార్టిసిపేషన్లో పీపీపీలో ఎన్ని రంగాలను అభివృద్ధి చేశాడు? మీ పార్టీ నాయకుడికి పోలవరం కట్టడమే చేతగాని ఒక పరమ చెత్త నాయకుడు మీ నాయకుని గురించి మీరు మాట్లాడుతున్నారా? ఏంటే మీరు మాట్లాడేది? ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పించలేకపోతే ఎక్కడికి పోతారు ప్రజలు? యువకులు ఎక్కడికి పోతారు? నేను నా అన్నలు నా తమ్ముళ్ళ గురించి నేను అడుగుతున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేసేటువంటి ప్రభుత్వాలు ఏంటి? ఆలోచన విధానంతో పనిచేసే ప్రభుత్వాలు చెప్పండి. ఎంతమందికి ఉపాధి కల్పించారు మీరు? ఈ రాష్ట్రంలో అమ్మ ఒక బీటెక్ చదివినటువంటి వ్యక్తి లేదా ఒక డిగ్రీ చదివినటువంటి ఒక వ్యక్తి, ఒక ఎంఏ చదివినటువంటి ఒక వ్యక్తి, లేదా ఒక ఎంటెక్ చదివినటువంటి ఉన్నత చదువులు చదివినటువంటి ఒక వ్యక్తికి ఉపాధి ఎవరు కల్పించాలి? ప్రభుత్వమే కదా. మీ ఇంట్లో బిడ్డ ఉద్యోగం చేస్తున్నాడా? మీ ఇంట్లో బిడ్డకి ఉద్యోగం కల్పించారా? మీ ఇంట్లో బిడ్డ ఈరోజు అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు. నేను అందరినీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయమని నేను అడగటంలా. కానీ ఈ రాష్ట్రానికి ఉపాధి కల్పించగలిగినటువంటి ఫ్యాక్టరీలు గుజరాత్లో, పశ్చిమ బెంగాల్లో, కేరళలో, కర్ణాటకలో, తమిళనాడులో 78.7% ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు అక్కడ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందటం వల్ల వచ్చినాయి. యావరేజ్గా 70,000 నుంచి 1,80,000 వరకు ఒక సాధారణమైనటువంటి బీటెక్ చదివినటువంటి డిగ్రీ చదివినటువంటి వ్యక్తి కర్ణాటక రాష్ట్రాల్లో, బెంగళూరు, లేకపోతే పూణే, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబు, రాజస్థాను ఇలాంటి రాష్ట్రాల్లో సంపాదించుకుంటారు. మనకేమైందమ్మా? మన రాష్ట్రాలు ఏమైనాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైంది? ఇంతకంటే దౌర్భాగ్యం ఈవెన్ పక్కనున్నటువంటి హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి వెళితే ఎన్ని వేల ప్రైవేట్ ఇండస్ట్రీసో వాటన్నిటిలో ఉపాధి వస్తాయి. మన బిడ్డ చక్కగా ఏదో ఒక ఉద్యోగం చేసుకొని ఒక 50,000 రూపాయలు సంపాదించుకొని భార్య బిడ్డల్ని తల్లిదండ్రులు పోషించుకుంటున్నారు. మన రాష్ట్రంలో ఏమైందమ్మా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గుడేమో వచ్చిన వాళ్ళందరినీ జే ట్యాక్స్ వేసి నువ్వు 10,000 కోట్లు పెట్టుబడి పెడతావా, నాకు 1,000 కోట్లు ఇవ్వు. 1,000 కోట్లు పెట్టుబడి పెడతావా, నాకు 100 కోట్లు ఇవ్వు. 100 కోట్లు పెట్టుబడి పెడతావా, నాకు 10 కోట్లు ఇవ్వు. 10 కోట్లు పెట్టుబడి పెడతావా, ₹1 కోటి ఇవ్వు. ₹1 కోటి పెట్టుబడి పెడతావా, ₹1,00,000 ఇవ్వు. అంటే వచ్చిన ప్రతి ఒక్క ఇండస్ట్రీ దగ్గర జే ట్యాక్స్ వేసి డబ్బులు వసూలు చేసుకున్నటువంటి నీచ నికృష్టుల వల్ల ఈ రాష్ట్రానికి ఫ్యాక్టరీ లేకుండా పోయింది. దీనికి ముందు ఇంకో ఆయన ఉన్నాడు, విజనరీ ముఖ్యమంత్రి అని. ఈయన ఈ రాష్ట్రానికి ఏదైనా పరిశ్రమ వస్తే ఈయన జే ట్యాక్స్ అయితే ఆయన సి ట్యాక్స్, చంద్రాన్న ట్యాక్స్ ఆయన. అంటే ఈ రాష్ట్రానికి ఫ్యాక్టరీలు రాకుండా రాష్ట్రంలో వచ్చిన ఫ్యాక్టరీలు వీళ్ళకి డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి చేస్తే మొత్తం పారిపోతే మిగతా రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళందరికీ చేస్తే ఈ రాష్ట్రంలో బిడ్డల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగ అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళ పరిస్థితి ఏంటి అని నేను అడుగుతున్నా. జేబీ భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ రాష్ట్ర నాయకులు, విజనరీ లీడర్స్ అన్న వాళ్ళు ఈరోజు నిరుద్యోగిగా ఇంట్లో కూర్చున్నటువంటి తమ్ముడికి ఏం సమాధానం చెప్తారు సార్? చెల్లికి ఏం సమాధానం చెప్తారు సార్? ఆ బిడ్డల భవిష్యత్తు బాగుంటే మా భవిష్యత్తు బాగుంటుంది, మాకు ₹1 తీసుకొచ్చి పెడతారని చూసే తల్లిదండ్రులు, ముసలి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి సార్? చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి అర్థమవుతుందా? నరేంద్ర మోడీకి, పవన్ కళ్యాణ్కి అర్థమవుతుందా? ఈ రాష్ట్రంలో పండించిన పంటకి మద్దతు ధర లేక కళ్ళనీళ్లతోటి అక్కడ కూర్చున్న భార్యని, పిల్లల్ని, కొడుకుని, కూతుర్ని చూసుకొని కళ్ళనీళ్లు పెట్టుకొని లోపలికి వెళ్ళి ఊరేసుకున్నటువంటి రైతు యొక్క బాధ తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతుందా? ఎందుకు ఈ ప్రశ్నించాల్సి వస్తుంది అంటే ఈ దేశంలో మద్దతు ధర విషయంలో, రైతులకు మద్దతు ధర విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ. నేను భారతీయ జనతా పార్టీని వ్యక్తిగతంగా కావాలని విమర్శించటం లేదు సోదరులారా. మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నైజాన్ని గమనించండి. 2014లో అత్యున్నతమైనటువంటి 300 స్థానాలతోటి ఇండిపెండెంట్గా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మొదట చెప్పింది ఏంటి? ప్రత్యేక హోదా ఇస్తాము అని. ప్రత్యేక హోదా కోసం 2014 నుంచి 2018 వరకు పోరాటం చేయకుండా, ప్రత్యేక హోదా కోసం మాట్లాడకుండా, నువ్వు ఇస్తానన్నటువంటి డబ్బులకి ఓకే అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఆ రోజున
ప్రభుత్వం మీద పోరాటం చేసినట్టు నటించి ఆగిపోయినావు. భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, ప్రత్యేక హోదా నేను తెప్పించిస్తాను, పోలవరం నేను కట్టిపిచ్చేస్తాను, వెనుకబడిన జిల్లాలకి నిధులు నేను ఇప్పించేస్తానని పవన్ కళ్యాణ్ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ రోజున భారతీయ జనతా పార్టీ నన్ను పట్టించుకోవట్లేదు, నాకేం సంబంధం లేదని చేతులు ఎత్తేసాడు. సో భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి సర్వనాశనం చేస్తే, పోలవరానికి నిధులు ఇవ్వకుండా, ప్రత్యేక జిల్లాలకి నిధులు ఇవ్వకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, రైల్వే జోన్ ఇవ్వకుండా, స్టీల్ ప్లాంట్ అమ్ముతూ, అమరావతి డెవలప్మెంట్కి నిధులు ఇవ్వకుండా, ఈ రాష్ట్రంలో ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడానికి సహకరించకుండా, ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది కట్టేటువంటి డబ్బుల్లో 40,000 కోట్ల రూపాయల సంవత్సరానికి తీసుకొని ఎంజాయ్ చేస్తుంటే, ఈ రాష్ట్రానికి ఏం చేశారయ్యా భారతీయ జనతా పార్టీని అడగాల్సిన బాధ్యత జనసేనకి లేదా అండి? తెలుగుదేశానికి లేదా అండి? వైఎస్ఆర్సీపీకి లేదా అండి? ప్రశ్నిస్తే పిచ్చోడా? ప్రశ్నిస్తే మాట్లాడేవాడా? ఎవడో ఒకడు వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలా, జనసేనకు సపోర్ట్ చేయాలా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలా, వైఎస్ఆర్కి సపోర్ట్ చేయాలా, లేకపోతే ఈ పార్టీలకు సపోర్ట్ చెప్తే వాడికి రాజకీయాలు చేసే స్థాయి లేదా, మాట్లాడే స్థాయి లేదా? ఎక్కడికి వెళ్తున్నాం సార్ మనం? ఎక్కడికి వెళ్తున్నాం? అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి 5.5 కోట్ల మంది భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ మీద ఉన్నప్పుడు, వాళ్ళు 2 టర్మ్స్ కూడా 10 సంవత్సరాలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పట్టించుకోకపోతే ఈ బాధ ఎవరికి చెప్పాలి? అడగాల్సిన పార్టీలు ఎవరు? నేను కాదు కదా. నేను అడిగితే మహా ఎంతమంది, నేను అడిగితే నా వాయిస్ ఎంతవరకు వస్తుందండి? మహా అయితే నేను అడిగితే ఇదిగో ఈ వీడియో ద్వారా ఒక 20,000 మందో 25,000 మందో చూస్తారు, అంతే కదా. అంతకుమించి నా వీడియో నేను భారతీయ జనతా పార్టీని ప్రశ్నించాను అనగానే అన్ని బ్రేకింగ్లు అయితే రావు కదా. ఆ ఛానల్ ఈ ఛానల్ మొత్తం బ్రేకింగ్లు వేయరు కదా. శ్రావణ్ కుమార్ ప్రశ్నించాడు అని రావు కదా. నా వాయిస్ ఎంత, నేనెంత, ఒక సాధారణమైన న్యాయవాదిగా ఒక చిన్న పార్టీ పెట్టుకొని ప్రజల కోసం పోరాటం చేస్తున్నా, ఆ పోరాటం కూడా ఒక చిన్న ఛానల్కి పరిమితమయ్యి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక 25,000 20,000 మందికి పరిమితమైనటువంటి నా వాయిస్ ఎంత? అదే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని అడగమనండి ఎంత పెద్ద వాయిస్ అవుతుందో. అదే ఒక్కసారి జనసేనని అడగమనండి, అది ఎంత పెద్ద వాయిస్ అవుతుందో. ఒకసారి తెలుగుదేశం పార్టీని మాట్లాడమనండి, ఏమయ్యా భారతీయ జనతా పార్టీ ఇవన్నీ. కానీ అడగరు. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ యొక్క సపోర్టు రేపొద్దున వీళ్ళకి అవసరం కాబట్టి. రేపొద్దున చంద్రబాబు నాయుడు మీద కేసులు గవర్నర్ పర్మిషన్ ఇస్తే, ఆ గవర్నర్ పర్మిషన్ ఎక్కడైతే గవర్నర్ పర్మిషన్ ఇవ్వకుండా అయ్యా మోడీ నీ కాళ్ళు పట్టుకుంటా, అయ్యా అమిత్ షా నీ కాళ్ళు పట్టుకుంటే గవర్నర్ పర్మిషన్ ఇవ్వమాకండి అని వెళ్ళి కాళ్ళు పట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ అవసరం కాబట్టి ప్రజలను తాకట్టు పెట్టేస్తారు. 5.5 కోట్ల మంది ప్రజలను తాకట్టు పెట్టేస్తారు. ఈ తాకట్టు పెట్టిన విధానాన్ని ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత నాకు లేదా? ఒక పార్టీగా, ఒక వ్యక్తిగా నా మీద ఉన్నది అని నేను భావిస్తున్నా. ఇట్ ఈస్ మై మోరల్ రెస్పాన్సిబిలిటీ. నాది ఒక పార్టీ, రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఎంతమంది ప్రజలు నన్ను అంగీకరిస్తారు, ఎంతమంది ప్రజలు నన్ను అప్రిషియేట్ చేస్తారు, ఎంతమంది ప్రజలు నన్ను రేపొద్దున హక్కును చేర్చుకొని ఓటేస్తారు, ఎంతమంది ప్రజలు నేను మాట్లాడేదానికి ఏకీభవిస్తారు అనేది నాకు తెలియదు. కానీ నాకు తెలిసిందల్లా నాకున్నటువంటి గుప్పెడు మంది జనాలకి నేను ఆ వాస్తవాలు చెప్పాలి, రాష్ట్ర ప్రజలకి ఈ వాస్తవాలు చెప్పాలి. ఆల్టర్నేటివ్గా కేంద్రంలో, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడాలి. అది ఎన్ని సంవత్సరాలకైనా సరే ఏదో ఒక రోజు బీజం పడాల్సిందే. ఆ బీజం నాటడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. నాకు తెలుసు ఖచ్చితంగా మరొక 25 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారకపోవచ్చు, కేంద్ర ప్రభుత్వాలు మారకపోవచ్చు. వాట్ విల్ హ్యాపెన్? ఆకాశం విరిగి మీద పడుతుందా? ఈ నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు పరిపాలించాడు. మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు పరిపాలించారు ప్రధానమంత్రిగా. వేర్ ఈజ్ మన్మోహన్ సింగ్? వేర్ ఈజ్ హీ నౌ? ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించే ముఖ్యమంత్రులు శిలేసుకొని ఉండిపోయారా? ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు శిల వేసుకొని అక్కడే ఉండిపోయినారా? కానీ ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం ఉండిపోయినారు. జాతిపిత మహాత్మా గాంధీ మాత్రం ఉండిపోయినారు. ఈ దేశానికి నిజంగా ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి గొప్ప నాయకులు శిలాఫలకాలు ప్రతి గొంతులో, ప్రతి వీధిలో, ప్రతి సందులో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కనపడుతున్నాయి. ఈరోజు రాష్ట్రాలన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక ఓటు బ్యాంకుగా చూసి ఆయన పేరు చెబితే 1000 ఓట్లు, లక్షల ఓట్లు రాలుతున్నాయి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడిపోవచ్చు, ఒక కాన్స్టిట్యున్సీలో ఓడిపోవచ్చు. కానీ ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని,
ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఒక దేశంలో ప్రభుత్వాన్ని మార్చగలిగిన శక్తిమంతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మీరందరూ అనొచ్చు, పోవయ్యా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముంబైలో ఒక పాలవాడి చేతిలో ఓడిపోయినాడు. కరెక్టే, వ్యక్తిగా ఆయన ఓడిపోవచ్చు, కానీ సమాజంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వాలని, రాష్ట్ర ప్రభుత్వాలని మార్చగలిగినటువంటి ఒక బలీయమైన శక్తి కేవలం ఆయన ఆశయాల ద్వారా వచ్చింది. అలాంటి ఆశయాలతో నడిచేటువంటి వ్యక్తిని నేను. ప్రాబబ్లీ మా దళితులు చాలామంది నన్ను అంగీకరించకపోవచ్చు, కానీ ఒక రోజుకి కష్టమంటూ వస్తే రావాల్సింది నేనే సోదరులారా, గుర్తుపెట్టుకోండి. రేపొద్దున మీ తమ్ముడికో, మీ అన్నకో, మీ అక్కకో, మీ చెల్లికో రేపొద్దున ఇంట్లో ఏదైనా సమస్య వస్తే, ఇంటి పక్కన వాళ్ళతో సమస్య వస్తే, ఎవడైనా పోలీస్ ఆఫీసర్ వచ్చి జుట్టు పట్టుకుని వెళ్ళి కొడితే, లేకపోతే మీరు పెట్టిన కేసు పక్కన పడేస్తే, అన్న రేపొద్దున మాకు సమస్య వచ్చింది అంటే ఏ జగన్మోహన్ రెడ్డి ఆదుకోడు, ఏ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆదుకోడు, ఇప్పుడు డ్రామాలు ప్లే చేస్తున్నట్టు ఏ నారా లోకేష్ ఆదుకోడు. మిమ్మల్ని ఆదుకునేది, మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చేది, మీ దగ్గర డబ్బులున్నా డబ్బులు లేకపోయినా మిమ్మల్ని సహకారం ఏం కావాలని మనస్ఫూర్తిగా అడిగే ఒకే ఒక్క వ్యక్తి జడా శ్రావణ్ కుమార్. అది 2024 కావచ్చు, 2034 కావచ్చు, 2044 కావచ్చు. ఈ శరీరంలో ఊపిరున్నంత వరకు ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ కోసం వచ్చి ఏంటి మీ సమస్య అని ప్రశ్నించగలిగేది, ఓటు లేకపోయినా, సీటు లేకపోయినా, రాజకీయాలు చేయకుండా నిజాయితీగా, నియమబద్ధంగా, నిశ్చలంగా ప్రజల దగ్గరకు వచ్చి ఓటు అడిగి మీ కష్టం ఏంటి అని అడగగలిగినటువంటి ఏకైక వ్యక్తి జడా శ్రావణ్ కుమార్. ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. రాజకీయాల కోసం నేను మాట్లాడటం ఎందుకు అంటే, ఈరోజు ఈ దేశంలో విగ్రహాలు ఏ ప్రధానమంత్రులకి లేవు, ఏ ముఖ్యమంత్రులకి లేవు. ఒకవేళ విగ్రహాలు ఉన్నా ఉత్సవ విగ్రహాలే తప్ప కాన్సెప్ట్ లేని విగ్రహాలు. నేను ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కాన్సెప్చువల్, అంటే ఒక వ్యక్తికి ఒక విగ్రహం పెడితే ఆ విగ్రహానికి ప్రాణం ఉండదు, జీవం ఉండదు. కానీ ప్రతి బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాల్లో జీవం ఉంటుంది. ఆ జీవమే మనల్ని ఈరోజు ముందుకు నడిపిస్తుంది. ఆ జీవం కోసం పోరాడే వ్యక్తిని కానీ పదవుల కోసం పోరాటమా? ఒక్కసారి న్యాయమూర్తిగా నీ పనిచేసిన చోట అడగండి, ఎంత గొప్ప గౌరవం. ఎమ్మెల్యే, మినిస్టర్ పదవి కంటే, ముఖ్యమంత్రి పదవి కంటే గొప్ప గౌరవాన్ని అనుభవించినటువంటి వ్యక్తిని నేను. గౌరవాల కోసం చూసే వ్యక్తిని కాదు. అఫ్కోర్స్ మీరు ఎన్ని మాటలైనా అనుకోండి, నేను నిలబడేది వ్యవస్థ కోసం. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను నేను విమర్శించడానికి కారణం, ఏ రాజకీయ పార్టీ కూడా మనకి మంచి చేయలే. అలాగైతే అన్ని తప్పులే చేశారా? కాకపోవచ్చు, కొన్ని మంచి చేసి ఉండొచ్చు. కానీ ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కనీసం చదువుకున్న వ్యక్తికి ఉద్యోగం లేదు అంటే, పండించిన పంటకి పంట లేదు అంటే, మహిళ బయటకు వెళితే మరలా తిరిగి వస్తుందో రాదో తెలియదు అంటే, ఈ దేశంలో నుంచి లక్షల మందిగా విదేశాలకు తరలిపోతున్నారు అంటే, కనీసం ఒక ఎస్సీ ఎస్టీల్లో, లేకపోతే ఒక బలహీన వర్గాల్లో, లేకపోతే ఒక ఉన్నత కులాల్లో ఉన్న నిరుపేదలకి, ఓసీ కులాల్లో నిరుపేదలకి ఒక స్పోర్ట్స్ మ్యాన్ లేడు అంటే, ఈ దేశానికి ఒక గౌరవం లేదు అంటే, ఈ రాష్ట్రానికి ఒక గౌరవం లేదు అంటే, పంటమని పండించిన పంటకి మద్దతు ధర లేదు అంటే, ఈ రాష్ట్రంలో ఇంకా లీటర్ బాటిల్ 20 రూపాయలు పెట్టి జీవనదులు పారే దేశంలో కొనుక్కుంటున్నామంటే, ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది. ఈరోజు పండించిన పంటకి, లేకపోతే రేపొద్దున ఒక సాధారణమైనటువంటి కూలీ వెళ్ళి ఒక కూలీ పని చేసుకొని వచ్చి మరలా 3 పూట్ల కడుపు నిండగా తినగలిగిన ఆహారం లేదు అంటే, చచ్చిపోయేటువంటి వ్యక్తిగా తీసుకుని వెళ్ళి వారికి ఏదన్నా ట్రీట్మెంట్ ఇప్పిస్తే బతకగలిగిన ఫెసిలిటీ లేదు అంటే, అత్యున్నతమైనటువంటి చదువులు చదవాలి అంటే ఈరోజు వరకు దీనంగా బడుగు బలహీన వర్గాలు బాధపడుతున్నారు అంటే, ఇలాంటి వ్యక్తులు అందరూ ఇలాగ దుర్మార్గపు పరిస్థితుల్లో ఉంటున్నారంటే, ఇంతకీ మనం సాధించిన ప్రగతి ఏంటి అని అడగాలి. ఈ సోకాల్డ్ పార్టీలన్నీ అద్భుతంగా పరిపాలిస్తే ఎందుకు వస్తాయి? సో ఫైనల్గా సోదరులారా, నేను మీతో చెప్పాలనుకుంది, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ రచి తీరాలి. ప్రాబబ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జయభీమరావు భారత్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో, అన్ని కాన్స్టిట్యున్సీస్లో పోటీకి నిలబెడతాం. ఆల్టర్నేటివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమితో సంబంధం లేకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని డెమోక్రటిక్ వేలో, ఆల్టర్నేటివ్ సిస్టంలో ఈ దేశం యొక్క, రాష్ట్రం యొక్క పరిపాలన మార్చాలి. మీరు చూడండి, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీని,
కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలని తిప్పికొట్టలేదా? 2014లో అధికారంలోకి రాలేదా? అప్పుడు ఆయన ఏదో ఒక కాంగ్రెస్ పార్టీతోనో లేకపోతే బీజేపీతోనో కలిశాడా? ఆ రెండు పార్టీలతో కలిసి లోపాయికార ఒప్పందాలు చేసుకునే రాజకీయాలు చేశాడా? 15 సంవత్సరాల పాటు పరివర్తన అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ పేరుతోటి ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ప్రజా సమస్యలను స్పృశించి ఆ ప్రజా సమస్యల ద్వారా 2014లో అత్యున్నతమైనటువంటి 70 సీట్లకు 67 సీట్లకు సాధించి ముఖ్యమంత్రి అయిపోయినా అప్పట్లో ఉన్నటువంటి హెమాహెమీల్ని, మోడీని, షీలా దీక్షిత్ని, సోనియా గాంధీని టీ కొట్టినటువంటి వ్యక్తిగా నిలబడ్డాడే. పంజాబ్లో ఇటు పక్క పంజాబ్లో వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని పూకొట వేళ్లతో పికిలించి వేసి పంజాబ్లో అధికారాన్ని సాధించాడే. ఏం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధించే అర్హత మాకు లేదా? మాకుండదా? అంటే ఈ ఈ కుహానా పార్టీలని మోయాల్సిన అవసరం ఎవరికైనా ఉన్నదా? అబ్సల్యూట్లీ నాట్. ఈ కుహానా పార్టీలని మోయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని ఓడించి ఎలా అయితే పంజాబ్లో, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఒక వ్యక్తి పార్టీని స్థాపించి ఈ రోజున 15 సంవత్సరాలు ప్రజల్లో ఉండే అధికారాన్ని సాధించాడో మేము కూడా పార్టీ పెట్టి 1 సంవత్సరం 3 నెలలే అవుతుంది. మా పార్టీ 2022లో పెట్టిన పార్టీ ఇంకో దెర్ ఇస్ ఎ లాంగ్ వే టు గో. కొన్ని సంవత్సరాల పాటు ప్రజల కోసం పోరాటం చేస్తాం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తాం, ప్రజలకి ఖచ్చితంగా చేరువ అవడానికి ప్రయత్నం చేస్తాం. 2024 నుంచి 2029 వరకు నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఏదో కర్మగాలి అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు మొత్తం క్యూ కట్టేస్తారు, వెళ్ళిపోవాల్సిందే, ఎవడు ఉండడు రాష్ట్రంలో. ఆ రోజున ఈ రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది జడా శ్రావణ్ కుమార్, జై భీమరావ్ భారత్ పార్టీ. ఆ రోజున ప్రజలకు నిజంగా అండగా ఉంటాం, ప్రజల కోసం పోరాటం చేస్తాం, 29 కోసం వెయిట్ చేస్తాం, 34 కోసం వెయిట్ చేస్తాం, 39 కోసం వెయిట్ చేస్తాం. ఒంట్లో ఊపిరున్నంత వరకు, పార్టీలో బలం ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాటం చేస్తాం. అంతే తప్ప ఏ రాజకీయ పార్టీ ప్లేట్ మార్చాల్సిన అవసరం జడా శ్రవణ్ కుమార్కి లేదు. ఏ రోజు ఏ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం శ్రవణ్ కుమార్కి లేదు. ఈ రోజున వ్యవస్థ కోసం, విలువల కోసం, ప్రజా సమస్యల కోసం నిలబడిన పార్టీగా జై భీమరావ్ భారత్ పార్టీని గుర్తించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి సెలవు తీసుకుంటా. ఖచ్చితంగా సోమవారం మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీతో కలిసే అవకాశం దేవుడు నాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.